సచివాలయం పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల వాట్సాప్ అప్లికేషన్ మంత్రులు ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల బ్రౌచర్ను కూడా విడుదల చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అయాంష్ భార్గవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎల్నినో పరిస్థితులపై ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముందస్తు చర్యలపై చర్చించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో బిఎంఎస్ కోల్ సెక్టార్ ఇన్ఛార్జ్ కొత్త కాపు లక్ష్మారెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించారు. సంస్థ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లా తూర్పు బోయమడుగుల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను 2 నెలలుగా మార్చలేదన్నారు. పంటలకు నీరు అందక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా నేరేడుచల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపాధ్యాయురాలు శ్రీవల్లి సాధారణ ప్రసవం ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, శిశువు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ వైద్య సేవలను వారు నమ్మారు. కరీంనగర్ జిల్లా సిర్సాపల్లి గ్రామంలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభమైంది. జైపాల్ రెడ్డి 8 లక్షల రూపాయలతో ప్లాంట్ ఏర్పాటు చేశారని సర్పంచ్ తెలియజేశారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యమన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్స్ రైటర్లు పెన్ డౌన్ చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ప్రైవేటుకు అప్పగించడాన్ని వ్యతిరేకించారు. జీవో వెంటనే రద్దు చేయాలని వారంతా డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు. వెల్ఫేర్ బోర్డు నిధులు ప్రైవేటు సంస్థలకు ఇవ్వొద్దని, 9,000 పెన్షన్ ఇవ్వాలని వారంతా కోరారు. గుంటూరు జిల్లా తుళ్లూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో సేవా కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకించారు. జీవో 396ను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్బీ రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ వచ్చిందని ఫిర్యాదుల మేరకు నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశారు. మార్కాపురం జిల్లా పొదిలిలో డాక్యుమెంట్ రైటర్లు నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని ఈ నెల 30 వరకు పెన్ డౌన్ ప్రకటించారు. నిర్మల్ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ కార్యకలాపాలు చురుగ్గా నిర్వహించాలన్నారు కట్టాశ్యామ్. నూతన పదవుల జాబితాను విడుదల చేశారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఆర్యవైశ్య మహిళలు గోరింటాకు వేడుకలు జరుపుకున్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి గోరింటాకు పెట్టారు. తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.